నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. పస్ర సమీపంలో నేషనల్ హైవేపై కూలిన చెట్లను తొలగించిన ఆత్మ చైర్మన్ చిటమట రఘు. సకాలంలో వర్షాలు కురవాలని పరమశివునికి జలాభిషేకం. ఎల్ నీనో ప్రభావంతో పంటల మార్పు అవసరం, రైతులకు కలెక్టర్ హైమావతి సూచన. డ్రగ్స్ రహిత సమాజం కోసం జూన్ 26న 2K రన్. కర్నూలు జొన్నగిరిలో గోల్డ్ మైన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. గాంధీ భవన్ లో ప్రజల సమస్యలు విన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు. చీరల పంపిణీలో కళ్ళ స్కానింగ్ పై వివాదం, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం. భారీ వర్షాల కారణంగా నేషనల్ హైవే రోడ్డుపై చెట్లు కూలిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో ములుగు జిల్లా ఆత్మ చైర్మన్ చిటమట రఘు, ఆర్టీఏ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ వెంటనే స్పందించి ఘటనా స్థలికి చేరుకున్నారు. వారితో పాటు వార్డు మెంబర్ మొమ్మినేని రమేష్, వారి మిత్ర బృందం సభ్యులు చేల వినయ్, వంగపండ్ల రవి, సునారికాని శ్రీనివాస్ కలిసి సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలోని గుత్తికోయగూడానికి వెళ్లి గొడ్డలు తెప్పించి స్వయంగా చెట్టును నరికి అందరి సహకారంతో రోడ్డును క్లియర్ చేశారు. వారి సమయోచిత చర్యల వల్ల ట్రాఫిక్ అంతరాయం తొలగి వాహన రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. స్థానిక ప్రజలు వారి సేవలను అభినందించారు. వాడు పోతాం మీకేమో ఎటున్నారో యూత్ ఆత్మ చైర్మన్ ములుగు జిల్లా ఆత్మ డైరెక్టర్ ఆర్టీఏ నెంబర్ ఆత్మ డైరెక్టర్ మొత్తం సోషల్ సర్వీస్ గుద్దు కానీ లెట్ దాన్ని ఎంటారు అవి ఎటున్నారో యూత్ పోరాలు బాగా చేస్తారు. చిటమట రఘు మాజీ మండల అధ్యక్షుడు గొడ్డర్లు తెప్పించి చెట్టు జరిగింది. ఒకరు చేసిన గొడ్డర్లు అసలే తెచ్చింది మరి. పెట్టి అటు నెడితే అటు ముందు పోతుంది, పెట్టి పెడితే అటు పోదాలి ఇప్పటికి. సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుతూ
కంచనపల్లి గ్రామంలోని శ్రీ పరమశివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బత్తోజు రాకేష్ ఆచార్యులు ఆధ్వర్యంలో పరమశివునికి మహాజలాభిషేకం చేపట్టి వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రైతులు, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొని పంటలు సమృద్ధిగా పండాలని, చెరువులు, కుంటలు నిండాలని వేడుకున్నారు. అనంతరం భక్తులు హారతులు సమర్పించి రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురవాలని ప్రార్థించారు. నింపుని మొత్తం నింపుని నమః. ఓం నమ శివాయ. మా యొక్క కంచనపల్లి గ్రామంలో సకాలంలో వర్షాలు పడి పంటలు అన్నీ కూడా సమృద్ధిగా పండాలని మా యొక్క గ్రామంలో ఈ యొక్క మృగశిర కార్తె అయిపోయినప్పటికీ కూడా వర్షాలు రావకపోవడంతో రైతులందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు. సకాలంలో వర్షాలు పడాలని మా యొక్క కంచనపల్లి గ్రామంలోని మహిళల చేత మా యొక్క పరమశివాలయంలో మా యొక్క స్వామివారికి జలాభిషేకం చేయడం జరిగినది. మా యొక్క కంచనపల్లి గ్రామ ప్రజలకు మా యొక్క పరమశివుని యొక్క అనుగ్రహం చేత అదేవిధంగా ప్రపంచంలో అందరి సౌకర్యార్థము సిద్దిపేట జిల్లాలో ఎల్ నీనో ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె నీటి లభ్యత ఉన్న రైతులు సన్నవడ్ల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, వర్షాభావ ప్రాంతాల్లో కంది, మినుము, పెసర, నూనె గింజలు, మిల్లెట్స్, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు. భారత వాతావరణ శాఖ ఎల్ నీనో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో రైతులు అందుబాటులో ఉన్న వనరులు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 23 నుంచి 30 వరకు అన్ని రైతు వేదికల్లో సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలను అందజేస్తుందని, రైతులు విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. సిద్దిపేట జిల్లా రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి.
మనకి వాతావరణ శాఖ వారు ఆల్రెడీ ఎల్నినో ప్రభావం మొదలైందని చెప్పడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఏమంటే వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, మనకి అనుకూలమైన వర్షాలు ఉండవు. మనం ముఖ్యంగా అందరూ కూడా రైతులందరూ కూడా వరి పండిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సరైన అంటే సక్రమమైన టైంలో మనకి వర్షాలు లేకపోతే కనుక ఎల్నినో ప్రభావంతో ఆ పంట మనకి దిగుబడి రాదు, ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సైంటిస్టులు మనకి కొన్ని వెరైటీస్ చెప్పారండి. ఒకటేమో అంటే మనకి వాటర్ సఫిషియెంట్గా ఉన్న ప్లేసెస్లో మనకి సన్న వడ్లు పండించుకోమని, అది ముఖ్యంగా ఏంటంటే ఫైన్ వెరైటీస్ మనకి ఒక 7 వెరైటీస్ మనకు సజెస్ట్ చేశారు. ఈ 7 వెరైటీస్ని పండించుకోవటము, వర్షం ఉన్న చోట వాటర్ అవైలబుల్గా ఉన్న చోట అలా పండించుకోవటము, వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడన్నీ కూడా పప్పు దినుసులు, నూనె గింజలు, అట్లాగనే కంది, మినుము, పెసర, అదే రకంగా మిల్లెట్స్, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా పండించుకోమని చెప్పి మనకు అడ్వైజ్ చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ వర్షాభావ పరిస్థితులకి ఇంతవరకు నారుమడులు కూడా వేసుకోలేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మనకున్న వాతావరణం అనుకూలించే పంటలు ఏమైతే ఉంటాయో అవి పండించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వీటన్నిటి కోసం అనేసి ప్రభుత్వం నుంచి మనకి అన్ని రైతు వేదికల్లో కూడా ఈ సీడ్ అనేది సేల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి. కాబట్టి విత్తనాల మేళా అనేది ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు, నెల 30వ తారీఖు వరకు అన్ని రైతు వేదికల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి రైతులు వాళ్ళకి కావాల్సిన విత్తనాలన్నీ కూడా అక్కడ కొనుగోలు చేయమని సూచించడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 26న వికారాబాద్ జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పట్టణ సిఐ వికారాబాద్ పట్టణ సిఐ రఘుకుమార్ తెలిపారు. డ్రగ్స్ మహమ్మారిపై సమాజంలో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా 2K రన్ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. అందరికీ నమస్తే అండి. నేను వికారాబాద్ టౌన్ సిఐని. రేపు 26వ తారీఖు రోజు ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే సందర్భంగా 2K రన్ ప్లాన్ చేసినాం. కాబట్టి ముఖ్యంగా యువకులందరూ కూడా ఇట్టి ప్రోగ్రాంలో పాల్గొని మీరందరూ కూడా డ్రగ్స్ వ్యతిరేకమనే నిదానాన్ని అందరికీ తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రాం ప్లాన్ చేసినాం. కాబట్టి ఇట్టి ప్రోగ్రాంలో మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యి అక్కడ ఏరోబిక్, జుంబో అయిన తర్వాత 2K రన్ ఉంటుంది. NTR, BGR మీదుగా MRP దగ్గర వెళ్ళిన తర్వాత మనందరూ కూడా మళ్ళీ బ్లాక్ గ్రౌండ్కి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఇట్టి ప్రోగ్రాంకి కలెక్టర్ గారు, స్పీకర్ గారు, అదేవిధంగా జిల్లా SP గారు వస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా డ్రగ్స్కు వ్యతిరేకమైన నినాదాన్ని సమాజానికి తెలియజేయడం కోసం ఇట్టి ప్రోగ్రాం డిసైడ్ చేసినాం. కాబట్టి మీరందరూ కూడా వాలంటీర్గా ముందుకు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ పేరున ఈ ఆహ్వానాన్ని మన్నించి ముఖ్యంగా అందరూ కూడా స్టూడెంట్స్ ఎక్కువ మొత్తంలో పాల్గొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో బంగారు గనుల రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలోని గోల్డ్ మైన్ ను జియో మైసూర్ సర్వీసెస్ అండ్ డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థల ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గారు బంగారాన్ని స్వయంగా చేతిలోకి తీసుకుని పరిశీలిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. జొన్నగిరి ప్రాంతం ఇప్పుడు నిజంగా స్వర్ణగిరిగా మారిందని ఆయన ప్రశంసించారు. 450 కోట్ల రూపాయలతో భారీ పెట్టుబడితో 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఈ గనుల ప్రాజెక్టు ద్వారా తొలి ఏడాది సుమారు 400 కిలోల బంగారం, రెండో ఏడాది 900 కిలోల బంగారం ఉత్పత్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. This is the Dory bar, sir. Yes, sir. These are the products. So this is the Dory bar, sir. The refinery what you saw, sir, from the door. 80-85%, sir. Then we convert into the flaky form, sir. Before it's been converted into the casted bars and billets, sir. So this is 99.9% purity, sir. The 24 carat, sir. Then you can do whatever sizes. Yes, and this has been casted, sir. Yes, sir. What are all the types of castles you can do? Any size. Any size. Half a kilo, sir, 1 kilo. 100 grams, 500 grams, This is 1 what you kilo, can give sir. to the jeweler, sir. This is 24 carat, 99.99, sir. So quality is assured, sir. This is 1 kg. Yes, sir. 1.6 crores. 1.6 crores, sir. No, this is what, sir, we will build up, sir. No, I'm very happy. Yes, sir. If we can create here in Jonnagiri, not Not only Jonnagiri, mines, sir. no, Swarnagiri, Swarnagiri, sir. can we
if you make it jewelry park also. My only request is, sir, the other scenes which are extending, you should be in APMDC control, so that Everything. we can, yes, sir. Everything Then we I can want. make it very large, sir. No, I We want can to support, talk to you. yes, sir. I want to talk to you. Yes, sir. You have become very soon market cap. I want to reach there, more than that. No, I will do more than that. We do more than that. We have a clear plan, sir. I want to But create all that plan. multi-minerals, sir. Yeah, multi-mineral. We cannot be non-minerals. No, all multi-minerals. Because commodity throughout the base state. will- Even I am having a rare earth minerals also. Yes, sir. Everything. I put a presentation on that. Yeah, everything we will work in. హైదరాబాద్ గాంధీ భవన్ లో 2వ వారం నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రజల సమస్యలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వయంగా స్వీకరించి వారి కష్టాలను ఆలకించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలు, అలాగే నిరుద్యోగ సమస్యలపై పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించారు. బాధితుల ఆవేదనను శ్రద్ధగా విన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రావు అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్పాట్లోనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో అతి భారీ వర్షాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడం, ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. కేఈ పన్యూర్ జిల్లాలోని యాచలి, పోసా ప్రాంతాలు రాళ్లు, బురదతో కూడిన వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రోడ్లు, వంతెనలు, ఇళ్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. पूरा खत्म, गाड़ी भी कितना गाड़ी ले गया, पूरा गाड़ी ले गया। ये देखो गाड़ी को भी ऐसे कर दिया पूरा। ये अंदर में 10-15 तो क्वार्टर था, पूरा खत्म। अंदर में आदमी था ना, नहीं है मालूम नहीं। अभी 6 बजे से शुरू हुआ है पानी आना। देखो पूरा क्वार्टर खत्म। ये देखो ये पूरा क्वार्टर है, ये देखो पूरा अंदर में 10-15 तो क्वार्टर पूरा खत्म कर दिया। गाड़ी को भी देखो, गाड़ी भी पूरा डैमेज हो गया। वो देखो కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ చాంద్ మాట్లాడుతూ విద్యారంగంలో జరుగుతున్న అక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఛాత్రో కి గూంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న సమస్యలను ప్రజలకు వివరించనున్నట్లు ఆయన చెప్పారు. నీట్, ఐఐటి, యూపీఎస్సీ వంటి ప్రవేశ పరీక్షల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తున్నప్పటికీ పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు వంటి ఘటనలు విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని ఆయన ఆరోపించారు. పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే పారదర్శకమైన పరీక్షా విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 170 మందికి అసలు ఉద్యోగాలే దొరుకుతలేవు. అంటే ఇంత డబ్బులు ఈ యొక్క దేశంలో ఖర్చు పెట్టుకొని మనము పిల్లలకు, పేద పిల్లలకు, మధ్యవర్తికి సంబంధించిన పిల్లలకు ఉచితమైన విద్య ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాము. ఇది ఏం ప్రభుత్వం నడుస్తుంది?
రాహుల్ గాంధీ గారు అందు గురించే ఛాత్రోం కి గూంజ్ అని చెప్పేసి ఒక నేషన్ వైడ్ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టేసి దాని తర్వాత విద్యార్థులతోని ఇట్లా మీటింగ్స్ చేసుకొని ఈ యొక్క విషయాలని తెలియపరచాలని యొక్క ఛాత్రోం కి గూంజ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇది ఒక 10 రోజులు వరకు ఈ యొక్క కార్యక్రమము జరుపుకుంటామని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంకి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విద్యకి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో ఈ దేశంలో అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. 1,32,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పేద మధ్యవర్తికి సంబంధించిన ఫ్యామిలీస్ పెట్టిన తర్వాత 2 సార్లు నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయినా గాని ఎవరైతే మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ అతను సపోర్ట్ చేయడు, అతను రిజైన్ చేయడు. మీ శాఖకు సంబంధించిన బడ్జెట్ ఎంతైతే ఉందో అంత డబ్బులు ఖర్చు పెడితే పేద మధ్య తరగతికి సంబంధించిన వాళ్ళు మీరు ఒక మాట చెప్పరు. మీరు నైతికతతోని మీరు అసలు రిజైన్ చేయాలా? మేము రిజైన్ చేసినా కానీ వాళ్ళు ఒక మాట చెప్పరు. అదే విధంగా ఈ ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఉందో మొత్తం ఒక మాఫియా లెక్క ఒక బిజినెస్ లెక్క చేసుకుంది ఈ విద్యా వ్యవస్థని. ఖచ్చితంగా మేము దీన్ని బయట పెట్టే ఒక కార్యక్రమం కూడా చేస్తున్నాము. విద్యార్థుల దగ్గరికి వెళ్తాము. ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు డిప్రెషన్ కి గురవుతున్నారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగం వస్తలేదు. మళ్ళీ దేని కొరకు వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా? 2 కోట్ల ఉద్యోగాలని చెప్పారు ప్రతి సంవత్సరము. ఎక్కడిస్తారు మీరు ఉద్యోగాలు? ఇప్పుడే చెప్పడం జరిగింది 1,100 మందికే సరైన ఉద్యోగాలు దొరుకుతున్నాయి. 260 మంది అయితే అసలు చిన్న ఉద్యోగాలు 5-10 వేలు దొరికే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళ విద్యా సంస్థని మీరు నిర్వీర్యం చేస్తారు, ఉద్యోగాలు కల్పియరు, పేపర్ లీకేజ్ నడుగుతుంది, దానిపైన మీరు చర్యలు తీసుకోరు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యత వహించుకొని వాళ్ళు రిజైన్ చేయమంటే రిజైన్ చేయరు. ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? అయితే మేము ఖచ్చితంగా ఒక దీర్ఘకాల చర్య తీసుకొని మేము ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఈ యొక్క విద్యకి సంబంధించిన ఏదైతే సెటప్ ఉందో దాన్ని ఖచ్చితంగా మేము మార్చే ఒక కార్యక్రమం చేస్తాము. దాని కొరకే ఈ ఛాత్రోం కి గూంజ్ అని ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. వారి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ విద్యా సంస్థని ఎట్లా మనము చేంజ్ చేయాలా, స్టూడెంట్స్ కి అనుకూలంగా ఎట్లా మనము చేసుకోవాలని ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క విద్యకి సంబంధించిన ఏదైతే ఇష్యూస్ ఉందో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ గోల్స్ యూజ్ చేసుకొని మేము క్లోజ్ చేస్తామని సందర్భంగా మీకు మనవి చేస్తాం. చీరాల పంపిణీ కార్యక్రమంలో మహిళల కళ్ళ స్కానింగ్ చేయడంపై రాజకీయ వివాదం చెలరేగింది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ ప్రక్రియను తీవ్రంగా తప్పుపట్టారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను తొలగించేందుకే ఇలా కళ్ళ స్కానింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. మహిళలను ఇబ్బందులకు గురి చేస్తే సహించబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఆయన స్పష్టం చేశారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఆడపడుచులకు ఇచ్చే చీర వాళ్ళ ఇంట్లో 2 ఉండని 3 ఉండని, ఇలా ముస్లిం మైనార్టీ మహిళలు ఉంటారు, వాళ్ళని ఫోటో తీయాలంటే మళ్ళీ వాళ్ళ బుర్క తీయాలి. వాళ్ళు తీయాలి అంటే వాళ్ళకు సంప్రదాయం పురాణ సంప్రదాయం ప్రకారం వాళ్ళంతా వాళ్ళు తీయాలి తప్ప మనం అడిగే అధికారం మనకు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేస్తున్న దుర్మార్గం వలన ఇంకోటి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ పెడతామని ఆలోచనలోనే మీరు ఈ కార్యక్రమం చేస్తారు తప్ప ప్రజల మీద ప్రేమ చేసేటటువంటి కార్యక్రమం ఏది చేయరు. ఎలక్షన్లు వస్తే చీరలు ఇవ్వాలి, ఎలక్షన్లు వస్తే కొన్ని స్కీమ్ల పేరు చెప్పాలి, ప్రజల మోసం చేయాలి, ఓట్లు దండుకోవాలి. ఇది కార్యక్రమం జరుగుతుంది. దీని కొరకు మీకు ఇలా ఆఫీసర్లు నేను తెలియస్తాను. ఇంకోటి వాళ్ళు కూడా కాంగ్రెస్ కండువాలు కట్టుకొని చీరలు వంచుతున్నారు. ఇలా ఆఫీసర్లు అర్థం చేసుకోవాలని నేను కమిషనర్ దృష్టి తీసుకొచ్చాను, అయినా పట్టించుకుంటలేదు. అదే మల్కాజ్గిరి కమిషనర్ కూడా పంపాను, ఫోన్లో మాట్లాడాను. ఇది ప్రోటోకాల్ ప్రకారం మెయింటైన్ చేయండి తప్ప కాంగ్రెస్ కండువాలు పెట్టుకొని చీరలు వంచుతున్నారు అది కాంగ్రెస్ కార్యకర్తలు. ఇది మంచిది కాదని చెప్పాను. ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు. ఇది ప్రతి ఇంటికి మీరు ఇవ్వాలి, కళ్ళ పరీక్షలు చేసి నిలబెట్టి మన చీర వేసి ఫోటో తీసి ఇచ్చే హక్కుని ఓడిచ్చాడు ఆడపిల్లది.
ఎక్కడ ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు ఫోటో? నువ్వు ఇచ్చే 200 రూపాయల కొరకు ఫోటో పెట్టాలి. రేపు స్కీమ్ చీరలు ఇచ్చిందని చెప్పి రేపు స్కీములు ఎగ్గొట్టనికా, లేకపోతే రేపు డబల్ ఇచ్చేగొట్టనికా? ఇది ఏదో జరుగుతుంది, ప్రజలు అప్రమత్తం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారి అధికారికంగా సీజ్ చేసి సీల్ వేసిన గది నుండి పుస్తకాలను అక్రమంగా తరలించడం అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని, ఈ ఘటనకు పాల్పడిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై వెంటనే భారతీయ న్యాయ సంహిత కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని పీడీఎస్యు డిమాండ్ చేసింది. శ్రీకాళహస్తి పట్టణంలోని పీడీఎస్యు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఎస్ జాకీర్, జిల్లా సహాయ కార్యదర్శి సర్వేపల్లి నరసింహ మాట్లాడారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న మొన్న దశల వారీగా మేము పీడీఎస్యు కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇదే క్రమంలో శ్రీకాళహస్తిలో 3 రోజుల క్రితం శ్రీ చైతన్య సెకండ్ బ్రాంచ్ లో బుక్స్ అమ్ముతున్నారనేసి ఎంఈఓ గారిని తీసుకొచ్చి దాన్ని సీల్ చేయించడం జరిగింది. కానీ అయినప్పటికీ వాళ్ళు ఒక రోజు తర్వాత బ్యాక్ సైడ్ నుంచి బుక్స్ తీసుకొని వెళ్ళి అమ్ముకుంటూ వాళ్ళు ఈ రోజు ఇచ్చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వము చేసేటువంటి సీల్ని కూడా వాళ్ళు లెక్క చేయలేదు, ప్రభుత్వ నిబంధనలు కూడా లెక్క చేయలేదు. అంటే వాళ్ళకి ఎంత మాత్రం ఇది ఉందనేసి మీరు అర్థం చేసుకోవాలా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తుకుంటే కూడా అన్ని చోట్ల కూడా పీడీఎస్గా మేము కార్పొరేట్ పాఠశాల అయితేనే, ప్రైవేట్ పాఠశాల అయితేనే ఫీజులు తగ్గించాలనేసి, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు అమ్మకూడదని జీవోలు ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్ల కూడా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. ఇదే క్రమంలో శ్రీకాళహస్తిలో కూడా అన్ని చోట్ల పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నా కూడా ఇప్పటి వరకు మేము 2-3 స్కూల్స్ సీజ్ చేయించినా కూడా అయినా కూడా ఇక్కడ పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. దానికి కూడా ఒత్తాస పలుకుతాను శ్రీకాళహస్తి ఎదురు ఎంఈఓ సీల్ చేసిన వాటిని కూడా ఈ రోజు వాళ్ళు బేకర్ చేసి దాన్ని అమ్ముతున్నారంటే దాని మీద వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలనేసి మేము పీడీఎస్యూగా గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. అదే విధంగా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం మన మీడియా మిత్రులకు 50% వాళ్ళ పిల్లలకు రాయితీ ఇవ్వాలని ఉంది. కానీ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి పాఠశాలలు ఏవి ఇవ్వట్లేదు. కానీ హర్షణీయమైన విషయం ఏమంటే నిన్న మన జిల్లా కలెక్టర్ అయినటువంటి కలెక్టర్ గారు ఖచ్చితంగా మీడియా పర్సన్ 50% రాయితీ ఇవ్వాల్సిందే అనేసి ఆయన సర్కులర్ రిలీజ్ చేశారు. దానికి మేము పీడీఎస్ హర్షార్థం చేస్తున్నాము. కానీ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ జీవోని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేసి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. శ్రీకాళహస్తి పట్టణంలో 19/6/2026 శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థ ఒక ప్రైవేటు అద్దె ఇల్లు తీసుకొని పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పి పీడీఎస్యు విద్యార్థి సంఘం దృష్టికి రావడం జరిగింది. అక్కడ వెళ్ళి ఎంఈఓ గారు విద్యార్థి సంఘంగా పీడీఎస్యుగా మేము పోతే అక్కడ పాఠ్య పుస్తకాలు విచ్చలవిడిగా గమ్ము నుంచి గుండు పిండి దాకా ప్రతి ఒక్కటి వాళ్ళు అమ్ముతా ఉన్నారు. దాన్ని ఎంఈఓ గారు చూసి పర్యవేక్షించి తనిఖీలు చేసి జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్నటువంటి కేవీఎన్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఆ పాఠ్య పుస్తకాలు ఉన్నటువంటి గది ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయాలని చెప్పి విద్యాశాఖ అధికారి చెప్పిన వెంటనే ఇక్కడున్నటువంటి ఎంఈఓ2 బాలయ్య గారు చేశారు. కానీ ఆయన చేసేటువంటి ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘించి ఇష్టానుసారంగా శ్రీ చైతన్య యాజమాన్యం ఈరోజు ఆ పాఠ్య పుస్తకాలన్నింటినీ దొడ్డుదారిన వెనక వైపు ఉన్నటువంటి డోర్ తీసుకొని ఆ పాఠ్య పుస్తకాలన్నింటి కూడా మరి ఒకసారి వ్యాపార కార్యక్రమానికి మొదలు పెట్టారు. అంటే జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు చేసేటువంటి సీలుకు వాళ్ళ విధులకు ఆటంకాలు కలిగించేటువంటి ప్రమాదం ఉన్నప్పటికీ దాన్ని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడుగుతున్నాం. వెంటనే శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం పైన, ప్రిన్సిపాల్ పైన, ఎవరైతే పాఠ్య పుస్తకాలు తీసుకెళ్ళినటువంటి సిబ్బంది పైన బిఎన్ఎస్ ప్రకారం 303 సెక్షన్, అదేవిధంగా 324, 326 కింద వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పి మేము పీడీఎస్యుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా లేని పక్షంలో, ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద క్రైమ్ టిప్ట్ కింద దొంగతనం చేశారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరైతే విద్యాశాఖ అధికారులు సీజ్ చేసినటువంటి పాఠ్య పుస్తకాలు ఉన్నాయో వితౌట్ ఇన్ఫర్మేషన్ తో, వితౌట్ పర్మిషన్ తో దొడ్డుదారిని తీసుకుపోవడం అంటే అది వాళ్ళ యొక్క విధులకు ఆటంకం కలిగించినట్టే. కాబట్టి అది దొంగతనం కింద వస్తుంది. కాబట్టి తక్షణమే ఆ ప్రిన్సిపాల్ పైన, యాజమాన్య పైన, సిబ్బంది పైన కూడా
బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేయాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. అలా లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు ఏమంటారు, నాకు సంబంధం లేదు, ఎవరైతే ఎంఈఓ 1 అడ్మినిస్ట్రేటివ్ ఉందో ఆమె మాత్రమే చూస్తుంది కాబట్టి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు. అంటే మేము స్పష్టంగా ఈ రోజు ఎంఈఓ 2 గారిని అడుగుతా ఉన్నాం. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.